హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలియంటమ్మాయి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది అని కొంతమందికి కాదు చాలామందికి డౌట్ ఉంటుంది. ఒకప్పుడు నాకు కూడా సేమ్ అదే డౌట్ ఉండేది. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి లేదా ట్రేడింగ్ చేయాలి అంటే బేసిక్ నాలెడ్జ్ కంపల్సరీ అండి. ట్రేడింగ్ కాసేపు పక్కన పెడదాము. ఇన్వెస్ట్ చేయాలి అన్న బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. ఆ నాలెడ్జ్ లేకుండా ఎవరో చెప్పారని ఏదో న్యూస్ చూసామని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే లాస్ కంపల్సరీ మనం ఫేస్ చేయాలి. బిగినర్స్కి ఏం తెలియకుండా కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు. బేసిక్ నాలెడ్జ్ లేకపోతే స్టాక్ మార్కెట్లో బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. సో బిగినర్స్కి బాగా అర్థమయ్యే వేలో ఒక 20 డేస్ సిరీస్లో చాలా ఈజీగా అర్థమయ్యే వేలోనే ఈ 20 డేస్ సిరీస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అన్ని సిరీస్ అవసరమా, 4-5 సిరీస్లో కూడా చెప్పొచ్చు కదంటే చెప్పొచ్చు. కానీ నేను కూడా యాజ్ ఎ బిగినర్గా ఉన్నప్పుడు కొన్ని వీడియోలు చూశానండి యూట్యూబ్లో. ఒక్కొక్క వీడియో లెంత్ వచ్చేసి 30, 35, 40 మినిట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు అర్థమవుతుంది, బాగానే ఉంది, బాగా అర్థమవుతుంది. కానీ అది నెక్స్ట్ డేకి మళ్ళీ గుర్తుండట్లేదు. ఎందుకంటే మనం విన్నది మన మైండ్ డైజెస్ట్ చేసుకోవాలి. ఎంత త్వరగా నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మనం నేర్చుకున్నది ఎంత అర్థం చేసుకున్నాం అనేది పాయింట్ ఇక్కడ. ఈ వీడియోస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదండి, ఓన్లీ లెర్నింగ్ పర్పస్ మాత్రమే. సో స్టార్ట్ చేద్దామా. ఈరోజు ఫస్ట్ పార్ట్ అనమాట. ఈ ఫస్ట్ పార్ట్లో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్లో మనీ పెట్టి చాలా ఫాస్ట్గా రిచ్ అవ్వడం అనుకుంటారండి, కానీ అది నిజం కాదు. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీస్ అండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళిద్దరూ కలిసే ప్రాంతం అన్నమాట. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలిసింది. షేర్ అంటే ఏంటి, స్టాక్ అన్నా షేర్ అన్నా ఒకటేనండి. అసలు స్టాక్స్ కొనడం అంటే ఏంటి కొంతమందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ బిజినెస్ బాగా జరుగుతుంది, మంచి ప్రాఫిట్లో ఉంది, బాగా జరుగుతుంది. అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తుంది. అంటే తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది. అంటే మనం చూస్తూనే ఉంటాం కదా, ఒక మంచి ఫేమస్ అయిన కంపెనీ ఇంకో చోట తన బ్రాంచ్ని ఏర్పరుస్తుంది. అంటే తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది అనమాట. అలా ఎక్స్పాండ్ చేయడానికి ఆ కంపెనీకి మనీ అవసరం. ఆ మనీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, బ్యాంకులోంచి తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి, లోన్ కట్టాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే పబ్లిక్ ఆఫర్ చేస్తారు. ఒక కంపెనీని 100 పార్ట్లుగా చేస్తే అందులో ఒక పార్ట్ మనం కొనడం. అంటే మనం ఆ కంపెనీలో ఒక చిన్న పార్ట్ కొన్నాం, దాన్నే స్టాక్ ఆర్ షేర్ కొనడం అంటే. ఈ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఏంటి, కంపెనీలో షేర్ మనకి ఇవ్వడం, మనం దానికి ప్రతిఫలంగా మనీ ఇవ్వడం. ఈ ఎక్స్చేంజ్ అనేది ఎన్ఎస్సి, బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇండియాలో ఈ రెండే మెయిన్ ఎక్స్చేంజెస్. మనం ఏదైనా స్టాక్ని ఎన్ఎస్సిలోనైనా కొనొచ్చు, బిఎస్సిలోనైనా కొనొచ్చు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఈ ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ షేర్ కొనాలన్నా అమ్మాలన్నా ఎలాగా అంటే దానికి పర్టికులర్గా కొన్ని బ్రోకరేజ్ కంపెనీలు ఉంటాయి. అంటే మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒక బ్రోకరేజ్ కంపెనీ ద్వారాగా మనం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయవచ్చు అనమాట. అంటే స్టాక్స్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ అండి. ఈ అకౌంట్ ఉంటే మాత్రమే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలం. మరి ఆ డీమ్యాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి, మీకు అవసరం అనుకుంటే మాత్రమే వెళ్ళి చూడండి. మరి షేర్ కొనడం వల్ల మనకి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే, ఒక కంపెనీలో మనం ఒక షేర్ కొన్నామనుకోండి, ఆ షేర్ వాల్యూ 100 రూపాయలు ఉన్నప్పుడు మనం కొన్నామనుకోండి, ఆ వాల్యూ పెరిగి కొన్నాళ్ళకి 150 రూపాయలు అయినప్పుడు మనం సెల్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎంత, 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కదా. 100 రూపాయలు కొన్నాము, 150 రూపాయలకు అమ్మాము అంటే 50 రూపాయలు మనకు ప్రాఫిట్ వచ్చింది. సో అలా ప్రాఫిట్స్ వస్తాయి. ఎప్పుడు ప్రాఫిట్సే రావండి, నెగిటివ్స్ కూడా వస్తాయి. అంటే లాస్ కూడా వస్తుంది. కంపెనీ ప్రాఫిట్లో ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. కంపెనీ లాస్లో వచ్చిన ఏదైనా బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అయినా కూడా మనకి లాస్ వస్తుంది. అలాగే డివిడెండ్ ఉంటుంది. డివిడెండ్ అంటే కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్లో కొంత భాగాన్ని తమ షేర్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆ కంపెనీ. దాన్ని డివిడెండ్ అంటారు. అలాగే మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ నేమ్స్ ఉంటాయండి. వాటిల్లో కొన్ని అంటే మనం చెప్పుకునే సిరీస్కి తగ్గట్టుగా ఇప్పుడు ఈరోజు వీడియోకి సరిపోయాయని కొన్ని నేమ్స్ చెప్తాను. ప్రతిరోజు కొన్ని నేమ్స్, వాటి మీనింగు అన్నీ చెప్తానండి. ఈరోజు ఈ వీడియోలో ఒక 4 నేమ్స్, వాటి మీనింగు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ అంటే ఏదైనా ఒక షేర్ని బై చేసి లాంగ్ టర్మ్ అంటే 1 సంవత్సరం అంతకన్నా ఎక్కువగా మనం హోల్డ్ చేస్తే వాళ్ళని ఇన్వెస్టర్ అంటారు. అలాగే ట్రేడర్ అంటే ఒక షేర్ని షార్ట్ టర్మ్లోనే బై చేసి మళ్ళీ సెల్ చేసేస్తాడు. షార్ట్ టర్మ్ అంటే కొన్ని రోజులు లేదా కొన్ని నిమిషాల్లోనే
షేర్ కొని మళ్ళీ అమ్మేస్తారు, వాళ్ళనే ట్రేడర్ అంటారు. కానీ బిగినర్స్కి ట్రేడింగ్ చాలా రిస్క్ అండి. అందులో మనీ లాస్ అయ్యే అవకాశాలు 99% మనీ లాస్ అవుతారు. ఎస్పెషల్లీ బిగినర్స్ అయితే దానికి దూరంగా ఉండడమే మంచిది. అలాగే మార్కెట్లో వినిపించే పేరు బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్. బుల్ మార్కెట్ అంటే ఏంటి అంటే ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంటే అంటే పెరుగుతూ ఉంటే దాన్ని బుల్ మార్కెట్ అంటారు. ప్రైస్ డౌన్ సైడ్ వెళ్తుంటే అంటే ప్రైస్ తగ్గుతూ ఉంటే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. మార్కెట్ ఉదయం 9:15కి ఓపెన్ అయ్యి మధ్యాహ్నం 3:30 అంటే 3:30కి క్లోజ్ అవుతుంది. సాటర్డే, సండే అలాగే పబ్లిక్ హాలిడేస్ ఇవి మొత్తం మార్కెట్ క్లోజ్లో ఉంటుంది. అలాగే షేర్ ప్రైస్ ఎందుకు మారుతుంది? షేర్ ప్రైస్ ఎందుకు మారుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై వల్ల. అంటే ఏదైనా ఒక మార్కెట్ కాదండి, ఏ వస్తువైనా కూడా వాటి ధర ఎందుకు పెరుగుతుంది తగ్గుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై వల్ల. అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటే షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సప్లై ఎక్కువగా ఉంటే సప్లై ఎక్కువగా ఎందుకు ఉంటుంది? డిమాండ్ తగ్గినప్పుడు సప్లై ఎక్కువగా ఉంటే షేర్ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతేనా వీడియో అనుకోవద్దండి, ఎక్కువ లెంతీ వీడియో పెడితే నాకే మేలు జరుగుతుంది. ఎందుకంటే నాకు మల్టిపుల్ యాడ్స్ పడతాయి నా వీడియో మీద, నాకే మంచిది. షార్ట్ వీడియో పెడితే నాకేం పెద్ద ప్రాఫిట్ ఉండదు. కానీ నా ఇంటెన్షన్ అది కాదు. చూసే వ్యూవర్కి కంటెంట్ అనేది అర్థం అవ్వాలి. ఈరోజు అర్థం చేసుకున్నది రేపు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అలాగే మనం నేర్చుకున్న కంటెంట్ ఏదైతే ఉందో అది మన మైండ్ డైజెస్ట్ చేసుకోవాలి అనేదే నా మెయిన్ గోల్ అనమాట. లాంగ్ వీడియో చేస్తే బిగినర్కి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను షార్ట్ వీడియోలో చేస్తున్నాను, తక్కువ లెంత్తోనే వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో షేర్ ప్రైస్ ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పడిపోతుంది, వాటి రీజన్స్ ఏంటి, చాలా రకాల రీజన్స్ ఉంటాయి. అలాగే వాల్యూమ్ అంటే ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.